Hello guys, welcome to my channel Gear Up for Group 1 exam. ఈరోజు లేటెస్ట్ బ్యాంకింగ్ నోటిఫికేషన్ IBPS PO 10th నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషను మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఐ ఆల్సో రిక్రూట్ ఫ్రమ్ దిస్ నోటిఫికేషన్ IBPS ఓన్లీ. ఈ IBPS ద్వారానే నేను కూడా రిక్రూట్ అవడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో అసలుకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా క్రాక్ చేయాలి, ప్రతి డీటెయిల్డ్గా ఇక్కడ నేను రాసుకొని, లేకపోతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, అన్నీ ఒక నోట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ నోట్ ప్రకారంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్లో బ్యాంకింగ్ కానీ, APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతి దానికి సంబంధించిన విషయాల గురించి మన గేర్ అప్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ నోటిఫికేషన్, I want to share my success story. Why? Because I also recruited from this Institute for Banking Personnel Selection, that is IBPS. IBPS అనేది ఎవ్రీ ఇయర్ టైమ్ టు టైము తన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని ఎగ్జామ్స్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దట్ ఎగ్జామ్స్, బట్ కొన్ని ఎగ్జామ్స్ మనము ఒక 1 ఇయర్గా డెడికేటెడ్గా ప్రిపరేషన్ చేయాలనుకుంటే యూ ఆప్ట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. వై? బికాస్ దానికి ఒక పర్టికులర్ షెడ్యూల్ ఇవ్వటం కానీ, పర్టికులర్గా మీకు ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఫైనల్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ప్రతిదీ డీటెయిల్డ్గా డేట్స్తో సహా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి లెస్ టైంలో తొందరగా మనం డెడికేటెడ్ ప్రిపరేషన్ కనుక చేయగలిగితే మనం ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయవచ్చు. నా సక్సెస్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ఆ సక్సెస్ స్టోరీని బట్టి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఎనీ డౌట్ ఇన్ ఏ కామెంట్ సెక్షన్. ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ ఏ ఫేస్బుక్ పేజ్ దట్ ఈస్ గేర్ అప్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్. యూ కెన్ ఆస్క్ మీ ఆర్ యూ కెన్ మెసేజ్ మీ ఇన్ దట్ ఛానల్ ఆల్సో, ఇన్ దట్ ఫేస్బుక్ పేజ్ ఆల్సో. చాలామంది మీకు నోటిఫికేషన్ ఏముంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, లేకపోతే అన్నీ ఆ ఛానల్ విధంగా చెప్పాలంటే కష్టం. ఎందుకంటే మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, లేకపోతే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా ఏంటి అనేది ఇస్తారు. కానీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ ఫర్ దట్ ఎగ్జామ్, అండ్ ఫైనల్లీ ఐ బిలీవ్ దట్ హౌ టు క్రాక్ దట్ ఎగ్జామ్ రాదర్ దాన్ ప్రిపేర్ అవ్వటం కంటే కూడా క్రాక్ చేయటం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నా మోటివేషన్ ఎప్పుడు కూడా ఏ విధంగా క్రాక్ చేయాలి ఎగ్జామ్ అనేది, మన మైండ్లో కూడా ఏ విధంగా ఎగ్జామ్ని క్రాక్ చేయాలనేది మాత్రం పెట్టుకోవాలి. ప్రిపేర్ అవ్వటం అంటే లైఫ్ లాంగ్ మనం ప్రిపేర్ అవుతూనే ఉంటాం. ఫస్ట్ మనం రియాలిటీలో చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్కి సంబంధించిందే కాదు, త్రూ అవుట్ ఇండియా. అంటే మనకి ఇండియా వైడ్గా కాంపిటీషన్ వస్తుంది. వెన్ ఐఎమ్ రైటింగ్, నేను ఎప్పుడైతే రాసినప్పుడు ఆల్మోస్ట్ 10 lakh, మోర్ దాన్ 10 lakh కాంపిటీషన్ ఉండేది, 10 లక్షల కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. బట్ అట్ దట్ టైమ్ 9,000 ఓన్లీ నోటిఫికేషన్. బట్ కంపేర్డ్ టు మై నోటిఫికేషన్ హియర్ ఇట్ ఈస్ ఓన్లీ 1,500+ నోటిఫికేషన్ ఓన్లీ. వై? బికాస్ సమ్ బ్యాంక్స్ ఆర్ మెర్జ్డ్. బ్యాంక్స్ కొన్ని మెర్జ్ అవ్వడం వల్ల మనకు నోటిఫికేషన్స్ తక్కువగా ఉన్నాయి, కొన్ని నాట్ రిపోర్ట్ చేయలేదు, కొన్ని మెర్జెస్ అయిన బ్యాంక్స్. నెక్స్ట్ నోటిఫికేషన్లో 11th నోటిఫికేషన్లో వీ ఎక్స్పెక్ట్ ద మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. దట్స్ వై వీ హ్యావ్ టు ప్రిపేర్ మోర్. చాలా గట్టిగా మనం ప్రిపేర్ అవ్వగలిగితే మన బ్యాంక్ ఎగ్జామ్ అనేదాన్ని ఒక డెడికేటెడ్ ప్రిపరేషన్ చేసుకోగలిగినట్లయితే మనం ఈజీగా క్రాక్ చేయవచ్చు. అందరి ఛానల్స్ లాగా, అందరిలాగా నేను ఇన్ఫర్మేషన్ ఒకటే ఇవ్వడమే కాదు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను, లేకపోతే నా ఎక్స్పీరియన్స్, నా సక్సెస్ స్టోరీ కనుక మీతో షేర్ చేసుకుంటే దట్ విల్ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. హియర్ ఐ వాంట్ టు నోట్ one point, that is
డోంట్ ఫాలో మై స్ట్రాటజీ, ప్లీజ్ టేక్ వాట్ హ్యావ్, నేను ఏదైతే చెప్పానో అది మాత్రమే తీసుకోండి, నా స్ట్రాటజీని ఫాలో అవుద్ది. ఎందుకంటే ఎవరి సక్సెస్లో, ఎవరి ప్రయత్నంలో వారిది మాత్రమే ఉంటుంది, వారి ప్రిపరేషను, వారి స్ట్రాటజీ మాత్రమే ఉంటుంది. నీ స్ట్రాటజీ నీకు ఏ విధంగా యూజ్ అవుతుందో ఆ విధంగానే ప్రిపేర్ అవ్వు. పక్కన వాళ్ళ స్ట్రాటజీని ఎప్పుడూ మనం కంపేర్ చేసుకోకూడదు, లేకపోతే కాపీ చేయకూడదు. మన స్ట్రాటజీ, మన ప్రిపరేషను, మన డెడికేషను, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మాత్రమే మనం బ్యాంక్ ఎగ్జామ్స్ క్లియర్ చేయగలుగుతాం. అపార్ట్ ఫ్రమ్ దిస్, మై సెల్ఫ్ సన్నీ సందీప్, ఐ కంప్లీటెడ్ మై 10th class with 90% in APRS Tadikonda, Andhra Pradesh Residential School, Tadikonda. After that, I went to junior college, that is Andhra Pradesh Residential Junior College, that is located in Nagarjuna Sagar. I completed that intermediate also with 93.2%. After that, I cracked MCET exam. I got the good rank. I have got the seat in JNTU Vijayanagaram, Jawaharlal Nehru Technological University, that is in Vijayanagaram. I graduated from that with honesty. I got only 69% only. Here, this percentage, it won't affect or it won't bother anything. ఆ పర్సంటేజ్ అనేది మీకు ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సో పర్సంటేజ్ని పక్కన పెట్టినట్లయితే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్కసారికి సొసైటీలోకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దట్ JNTU యూనివర్సిటీ విజయనగరం విత్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్. ఆఫ్టర్ దట్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ ఇన్ 2016, 2016లో గ్రాడ్యుయేషన్ అవడం జరిగింది. విత్ ఇన్ 6 monthsలో ప్లీజ్ నోట్ దట్ పాయింట్, విత్ ఇన్ 6 monthsలో ఐ ఫర్నిష్ నా బేసిక్స్ని, యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, నా బేసిక్స్ని ఫర్నిష్ చేసుకొని, ఇంప్రూవ్ చేసుకొని విత్ ఇన్ 6 monthsలో నేను నవ్ ఐఎమ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ వన్ రెప్యూటెడ్ బ్యాంక్. నేను ఒక రెప్యూటెడ్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా నవ్ చేస్తున్నాను. సో ఇది నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. సో ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక మోర్ దాన్ అబౌవ్ మీన్స్ హూ ఆర్ having dedicated preparation, they can crack bank exams. You know that, sir, I am from degree background, I don't know aptitude, I don't know reasoning, I got less marks in English language, I am afraid of English language. No, don't take it as a అవి అసలుగా మనకి అవరోధాలే కాదు, అంటే అవి మనకి కన్స్ట్రైన్సే కాదు. సో ఇక్కడ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కావాల్సింది ఏంటంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతాం, ఏ విధంగా మనం స్ట్రెయిన్ పర్ఫెక్ట్గా ఉంటాం, ఏ విధంగా ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఎగ్జామ్స్లో చాలా క్రూషియల్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద నోటిఫికేషన్. స్టార్ట్ డేట్ వచ్చేసి ఎస్టర్డే, దట్ ఈస్ 5th August 2020. అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎస్టర్డే, దట్ ఈస్ 8th August 2020. అండ్ ఫైనల్ డేట్ వచ్చేసి 26th August 2020. దట్ విత్ ఇట్ క్లియర్. అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ నెల 26తో ఎండింగ్ అయిపోతుంది. ఈ నెల ఎండింగ్ ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ గో అండ్ అప్లై, దట్ ఈస్ ఇన్ www.ibps.in. నెక్స్ట్ ప్రిలిమ్స్ డేట్ వచ్చేసి 3/10/2020. 3 dates ఉండడం జరిగింది ఇక్కడ. అంటే ఇది 8th month అవడం, ఆగస్ట్లో, సెప్టెంబర్, అక్టోబర్లో ప్రిలిమ్స్ ఉండడం జరుగుతుంది. డేట్స్ వచ్చేసి 3/10/11, అంటే 3 dates 3/10/11 3 dates మనకి ప్రిలిమ్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్స్ వచ్చేసి ఆఫ్టర్ దట్ 10th month అయిపోగానే 11th month మనకి మెయిన్స్ నోటిఫికేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, దట్ ఈస్ ఆన్ 28/11/2020. నెక్స్ట్ వన్, ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ ఎంత బట్టికి ఉండాలి? ఎవరైతే 2/8/1990 తర్వాత జన్మించి 1/8/2000 లోపు జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డేట్ మధ్యలో ఉన్నవాళ్ళు, అంటే మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం ఏజ్ 30 years. ఆ ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే 2/8/1990 1/8/2000 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దే ఆర్ అప్లికేబుల్. హియర్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో ఇస్ దేర్. ఏజ్ అంటే కొంతమంది SC ST ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి, OBC లేయర్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రెప్యూటెడ్ యూనివర్సిటీ
లైక్ ఆంధ్ర యూనివర్సిటీ, JNTU, ఎనీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఎవ్రీ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుంచి అయినా, అంటే కొన్ని కాలేజెస్ ఉండడం జరుగుతుంది, అవి అఫిలియేటెడ్ టు దట్ యూనివర్సిటీస్, నో ప్రాబ్లం. ఎవరైనా డిగ్రీ కనుక కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత కొంతమంది ఫైనల్ ఇయర్లో ఉంటారు, సార్ నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను, నేను ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్ అప్లై, బట్ కానీ 26/8/2020 కల్లా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలి. ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్స్ ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వీ విల్ ట్రై. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ స్టేట్లో ఏ సెంటర్స్ ఇచ్చాయో చూద్దాం, దాన్ని బట్టి నెక్స్ట్ కట్ ఆఫ్కి వెళ్దాం. దాని తర్వాత ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమ్స్ సెంటర్లు వచ్చేసి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇప్పుడు మెయిన్ సెంటర్స్ వచ్చేసి ఓన్లీ 4 ఉండడం జరిగింది, దట్ ఈస్ గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. ఈ 4 సెంటర్లోనే మనకి మెయిన్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రిలిమ్స్కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఈ 4 సెంటర్లోనే ప్రిలిమ్స్ జరుగుతుంది. మెయిన్స్ వచ్చేసి ఓన్లీ 1 సెంటర్, దట్ ఈస్ హైదరాబాద్. మెయిన్స్కి మాత్రం హైదరాబాద్ ఉంటుంది. సో ఇప్పుడు మన సెంటర్స్ చూసాము, అప్లికేషన్ స్టార్ట్ డేటు, ఎండింగ్ డేటు, దాని తర్వాత ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాము. ఇప్పుడు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ చూసేసి, ప్రిలిమ్స్ మెయిన్స్ కట్ ఆఫ్ చూసేసి ఫైనల్గా ఏ విధంగా ఎగ్జామ్ పేపర్ ఉంటుంది అనేది మనం చేసుకొని కంక్లూడ్ చేసుకుందాం వీడియోని. ప్రిలిమ్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ వచ్చేసి ఓసీకి అయితే 59.75, దాని తర్వాత ఎస్సీకి వచ్చేసి 53.50, ఎస్టీకి వచ్చేసి 46.25, దాని తర్వాత ఓబీసీకి వచ్చేసి 59.75. ఈ విధంగా వారికి ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ ఉండడం జరిగింది. మెయిన్స్లో వచ్చేసరికి ఓసీకి దట్ ఈస్ జనరల్కి 71.50, ఎస్సీకి 55.63, ఎస్టీకి వచ్చేసి 38.13, ఓబీసీకి వచ్చేసి 70.25. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్. ఈ విధంగా దీన్ని బట్టి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మనం చేసుకుందాం. దాని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్కి ఎలా ఉంటుంది, మెయిన్స్కి ఎలా ఉంటుందో చెప్పుకొని మనం వీడియోని కంక్లూడ్ చేద్దాం. ప్రిలిమ్స్ వచ్చేసి ఇందులో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకటి ఇంగ్లీషు, 2 క్వాంట్, 3 రీజనింగ్. ఒకటి ఇంగ్లీషు, క్వాంట్, రీజనింగ్. ఇందులో ఇంగ్లీష్కి వచ్చేసి 30 క్వశ్చన్స్, రీజనింగ్కి యాప్టిట్యూడ్కి వచ్చేసి 35 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్. మార్క్స్ కూడా 30 మార్క్స్ ఇంగ్లీష్, క్వాంట్కి 35 మార్క్స్, దాని తర్వాత రీజనింగ్ వచ్చేసి 35 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. హియర్ నెగిటివ్ మార్కింగ్ ఈజ్ దేర్, ప్లీజ్ అండర్లైన్, నెగిటివ్ మార్కింగ్ ఈజ్ దేర్ ఇన్ ఐబీ బ్యాంక్ ఎగ్జామ్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్ ఉంటాయి. ఇది 60 మినిట్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ 20 మినిట్స్ కట్ ఆఫ్ సెక్షనల్ టైం లిమిట్ ఉంది. సో 60 మినిట్స్లో 100 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ మెయిన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్ చూసాం, మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రీజనింగ్, కంప్యూటర్ ఒక సెక్షన్ చేశారు, జనరల్ అవేర్నెస్ కానీ, ఎకానమీ కానీ, బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ ఒక సెక్షన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 35 ఉంది. దాని తర్వాత డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 4 సెక్షన్స్గా ఉండడం జరిగింది. ఫైనల్గా ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఇందులో లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ కూడా ఉంటుంది. సో రీజనింగ్ వచ్చేసి 45 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్, 60 మినిట్స్. ప్లీజ్ నోట్ దట్ వన్. రీజనింగ్, కంప్యూటర్ వచ్చేసి 45 క్వశ్చన్స్, 60 మార్క్స్, 60 మినిట్స్. జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి, 35 మినిట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, 40 మినిట్స్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 35 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్. టోటల్ 155 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్, అవర్స్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి 3 అవర్స్. సో దీని తర్వాత మనకి మెయిన్స్లో లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ కూడా ఉంది. సో అందులో రెండు ఎస్ఏ రైటింగ్ అని, ఒక ఎస్ఏ రైటింగ్, ఒక లెటర్ రైటింగ్ అని ఇస్తారు. అవి 25 మార్క్స్ ఉంటాయి, 2 కలిపి మ్యాక్సిమం. దానికి మనకి 30 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ విధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూసామన్నమాట. సో ఇది ఒక ఈ లెక్చర్ బట్టి ఈ వీడియో బట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఏమేమి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో యాప్టిట్యూడ్కి ఒక 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 పర్టికులర్గా ఒక సెషన్ క్రియేట్ చేసుకుందండి. దాని తర్వాత ఒక సెషన్కి వచ్చేసి నేను రీజనింగ్లో 100 పజిల్ సాల్వింగ్ ఛాలెంజ్ అనేది ఒకటి నేను చేస్తున్నాను. ఆ ఛాలెంజ్ కనుక మీరు చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్కి మనం ప్రిపేర్ అవ్వచ్చు. దాని తర్వాత ఫైనల్గా ఇంగ్లీష్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గేర్ అప్ ఫర్ Group 1 exam. If you have any doubt, please comment in our comment section, or else you can follow my Facebook page, that is Gear Up for Group 1 exam. You can search in a groups page Gear Up for Group exam. There you can message me. I will reply in that one. You have any doubts, you can ask me there, and don't forget to subscribe to my channel Gear Up for Group 1 exam. This is Sunny Sandeep signing out. Take care and bye bye.